పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. దేవి చరిత్ర అత్యంత మహిమాన్వితమైనది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఈ క్షేత్రం మహారాష్ట్రలోని కొల్హాపూర్ అదే విష్ణుమూర్తి వక్షస్థలంపై భృగు మహర్షి కాలితో తన్నడంతో మనస్తాపం చెందిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంది. సహ్యాద్రి పర్వత ప్రాంతాల్లోని కొల్హాపూర్లో తపస్సు చేసి ఇక్కడే వెలిసింది. ఆ ప్రళయ కాలంలో కాశీ క్షేత్రాన్ని పరమేశ్వరుడు రక్షించిన సందర్భంలో అమ్మవారు గదతో కొల్హాపూర్ను రక్షించిందని ఒక పురాణ కథ. తన దివ్య హస్తాలతో ఈ క్షేత్రాన్ని పైకి ఎత్తడం వల్ల దీనికి కరవీర అనే పేరు కూడా వచ్చుడనే శక్తివంతమైన రాక్షసుడు పాలిస్తూ ఇక్కడను మునులను తీవ్రంగా వేధించేవాడు. అతని అరాచకాలను తట్టుకోలేక దేవతలు మానవులు లక్ష్మీదేవిని ప్రార్థించారు. తీవ్రమైన యుద్ధం చేసి అతన్ని సంహరించింది. రాక్షసుడు తన తప్పును తెలుసుకొని తన పేరు మీదుగా ఈ ప్రాంతం పిలువబడాలని వేడుకుంది. కరవీర క్షేత్రం కొల్హాపూర్గా శాశ్వతంగా ఉండిపోయింది. అమ్మవారి విగ్రహం దాదాపు 3 అడుగుల ఎత్తుతో 40 కిలోల బరువుతో ఉంటుంది. ఇది స్వయంభూ శిల్పంగా పరిగణించబడుతుంది. అమ్మవారు చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. చేతుల్లో మాతలింగ ఫలం గద మరియు పై చేతుల్లో డాలు పాత్ర ధరించి ఉంటుంది. అమ్మవారి కిరీటంపై శేషనాగు 5 పడగలతో కనిపిస్తూ ఉంటాడు. లక్ష్మి ఆలయం ప్రత్యేకంగా పశ్చిమ ముఖంగా ఉంటుంది. ఆలయ నిర్మాణంలో ఒక ఖగోళ అద్భుతం కూడా మనం చూడవచ్చు. జనవరి, ఫిబ్రవరి మరియు నవంబర్ మాసాల్లో సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు నేరుగా మొదటి రోజు అమ్మవారి పాదాలను, 2వ రోజు రొమ్ము భాగాన్ని, 3వ రోజు ముఖమండలాన్ని సూర్యకిరణాలు తాకుతూ పైకి వెళ్తాయి. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రధానంగా ఇది 7వ శక్తి పీఠంగా విశిష్ట స్థానాన్ని పొందింది. పురాణాల ప్రకారం ఇది సిద్ధపీఠం. కేవలం అమ్మవారిని దర్శించుకోవడం వల్లే కోరికలు నెరవేరుతాయని కూడా నమ్మకం. శతాబ్దాల నాటి ప్రాచీన ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్దం పడుతూ ఎటువంటి ఆధునిక అతుకులు లేకుండా పరస్పరం అనుసంధానించబడిన నల్లటి గ్రానైట్ రాళ్లతో రూపొందించుకున్న అమ్మవారి ఆలయం శిల్పకళా వైభవం అని పిలుస్తారు. ఈ సుందరమైన బాహ్య నిర్మాణ దృశ్యం 2 కనులు చాలనిది. క్షేత్రంతో మీ ముందు ఉంటా. ధన్యవాదాలు.